భారత్కు తూర్పు వైపు నుంచి ప్రారంభిస్తాం. భారత్తో యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ఆగస్టు నెలలో ఆసిమ్ మునీర్ చేసిన సంచలన ప్రకటన ఇది. దీని అర్థం బంగ్లాదేశ్ నుంచి భారత్తో యుద్ధం చేస్తామని. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిణామాలు, వెలుగులోకి వచ్చిన నివేదికలు చూస్తుంటే ఆ మాట నిజం చేసే ప్రయత్నాల్లోనే పాకిస్తాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో భారత వ్యతిరేకత నూరిపోయడంలో, మతోన్మాద శక్తులను యాక్టివేట్ చేయడంలో ఇప్పటికే విజయం సాధించారు. ఇక సరిహద్దుల్లో ఉగ్ర చొరబాట్లతో కల్లోలం సృష్టించడం ఒక్కటే పెండింగ్ అనేలా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్ సైన్యాన్ని అస్థిరపరచడం ద్వారా తన లక్ష్యం నెరవేర్చుకోవాలని పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు బంగ్లాదేశ్ వేదికగా భారత్పై పాకిస్తాన్ చేస్తున్న కుట్రలేంటి? బంగ్లా సైన్యాన్ని అస్థిరపరచాలని ఐఎస్ఐ ఎందుకు ప్లాన్ చేస్తోంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్ నుంచి భారత్ను దెబ్బకొట్టే కుట్రలు నిజమేనా? ఢాకాలో యాంటీ ఇండియా ప్రచారం వెనక వ్యూహమేంటి? పాక్ తూర్పు వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమేనా? 2.5 ఫ్రంట్ వార్. దశాబ్దం క్రితం జనరల్ బిపిన్ రావత్ చెప్పిన మాట ఇది. పాకిస్తాన్, చైనాతో పాటు ఉగ్రవాదం, అంతర్గత భద్రతా సవాలును భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం రావత్ ఉద్దేశం. 2 ఫ్రంట్ల యుద్ధం ఊహాజనితం కాదని, వాస్తవంగా జరిగే అవకాశముందని, అణ్వాయుధాలు కలిగిన పొరుగు దేశాలు యుద్ధానికి దిగవచ్చని స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తలెత్తితే పాక్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని పశ్చిమ సరిహద్దులో కయ్యానికి దిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఆ సమయం రానే వచ్చిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేదికగా భారత్ను టార్గెట్ చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే జనరల్ బిపిన్ రావత్ అంచనాలను మించి భారత్ ఇప్పుడు 3.5 ఫ్రంట్ వార్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ దేశాన్ని కబ్జా చేసేందుకు రాడికల్ ఇస్లామిక్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అంతేకాదు అంతర్గత వర్గ పోరును మన దేశానికి ముడిపెట్టి ఉద్రిక్తతలు సృష్టించాలనే కుట్రలు సాగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యను పేర్కొంటున్నారు. ఈ హత్యలో భారత్ ప్రమేయముందని ప్రచారం చేస్తూ మతోన్మాద మూకలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలోనే ఢాకాలోని భారత ఎంబసీపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. రాజకీయ, మతోన్మాద శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయని ఒక కీలక నిఘా నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే ఆగస్టు నెలలో పాకిస్తాన్ సైనికాధికారి తూర్పు వైపు నుంచి మొదలు పెడతాం అని చేసిన ప్రకటన గుర్తొస్తోంది. ఆగస్టులో పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము తూర్పు వైపు నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నాడు. తూర్పు వైపు నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి అని అర్థం. ఆ దేశంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాక్ ఆల్రెడీ తన తూర్పు వ్యూహాన్ని అమలు చేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదిక కూడా అదే చెబుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్మీని అస్థిరపరిచే దిశగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నుతోందని ఆ నివేదిక హెచ్చరించింది. భారత్ వ్యతిరేక శక్తులు, రాడికల్ ఇస్లామిస్ట్ గుంపులు ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలిపింది. భారత్తో ఘర్షణ వైపు బంగ్లాదేశ్ను నెట్టేందుకు మతోన్మాద గుంపులు, కొంతమంది మీడియా కథనాలు, సముద్ర సరిహద్దులోని మత్స్యకారులను కూడా వాడుకుంటున్నట్లు రక్షణ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. దీని వెనుక బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరచాలనే లోతైన కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ ఆర్మీని అస్థిరపరచాల్సిన అవసరం పాకిస్తాన్కు ఏముంది? ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతమున్న కన్నింగ్ యూనస్ ప్రభుత్వం, అలానే జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలు యాంటీ ఇండియా కథనాన్ని బలంగా ప్రచారం చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం బంగ్లాదేశ్ సైన్యంతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా హసీనా పదవీచ్యుతి సమయంలో బంగ్లా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ భారత ఆర్మీ చీఫ్తో నేరుగా మాట్లాడారు. ఆ తర్వాత కూడా యూనస్ సహా అతడి ప్రభుత్వంలోని నాయకులు భారత్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మాత్రం ఎప్పుడూ ఆ పని చేయలేదు. దీనికి కారణం మన సైన్యంతో ఉన్న సమన్వయమే. ఈ సైనిక స్థాయి సమన్వయం భారత వ్యతిరేక శక్తులకు అస్సలు నచ్చదు, ముఖ్యంగా ఉగ్రదేశం పాకిస్తాన్కు.
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ బంగ్లాదేశ్ సైనిక నిర్మాణాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో గందరగోళం సృష్టిస్తూ సైన్యంలో ఐక్యత, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని నివేదిక పేర్కొంది. అల్లర్లు, దుండగులపై చర్యల అంశంలో వివక్ష చూపుతున్నారన్న భావన పెంచుతూ సైన్యంలో అంతర్గత అస్థిరతను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ సైన్యంలో మధ్యస్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పోలీస్ వ్యవస్థ చేతులెత్తేయడంతో సైన్యం అయిష్టంగానే ఫస్ట్ రెస్పాండర్ పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మధ్యస్థాయి అధికారులు తమకు స్పష్టమైన రాజకీయ మద్దతు లేదని, చట్టపరమైన రక్షణ కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీధుల్లో పరిస్థితిని నియంత్రించినప్పటికీ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు భవిష్యత్తులో ప్రతీకారం ఎదురవుతుందన్న భయం బంగ్లాదేశ్ సైన్యంలో నెలకొంది. ఇది ఆ దేశ సైన్యంలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత అస్థిరంగా మారితే భారత్లోకి భారీగా అక్రమ వలసలు జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత అంతర్గత భద్రతకు, సరిహద్దు సమస్యకు తీవ్ర సవాళ్లుగా మారే అవకాశం ఉందంటున్నారు. చొరబాట్లు, అక్రమ రవాణా, ఉగ్రవాద ముప్పు పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే అది తూర్పు భారత్, ఈశాన్య రాష్ట్రాల భద్రతతో పాటు బంగాళాఖాతంలో భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత తీరు కూడా అలానే ఉంది. రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియల్లో పాల్గొన్న యూనస్, హాదీ ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశాడు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని ప్రకటించాడు. షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇచ్చిన స్ఫూర్తి ప్రజా జీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నాడు. ఈ ప్రకటనల ద్వారా భారత వ్యతిరేకతే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్గా హాదీ వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు అతడి మార్గాన్ని బంగ్లాదేశీయులు అనుసరిస్తున్నారని యూనస్ అంటున్నారు. సో భారత వ్యతిరేక కుట్రలకు అడ్డాగా బంగ్లాదేశ్ కొనసాగుతుందని శపథం చేశాడన్నమాట. మరోవైపు బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ను భారత్ నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ హై కమిషనర్ ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఆ దేశంలో భారత వ్యతిరేక కుట్రలు ఆగలేదు, ఆగేలా లేవు కూడా. ఆ మాటకొస్తే 7 సిస్టర్స్ కేర్ ఆఫ్ గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలుపెట్టిందే కన్నింగ్ యూనస్. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో యూనస్ భారత్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశాడు. 7 సిస్టర్స్ గా ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశే ఈ 7 రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమంటూ నోటికొచ్చింది పేలాడు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నాడు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూనస్ చేసిన కవ్వింపు వ్యాఖ్యలపై ఆనాడే ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. భారత్కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు, ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా యూనస్ లో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే షేక్ హసీనా సీన్లోకి వచ్చారు. యూనస్ పై విరుచుకుపడ్డారు. మహమ్మద్ యూనస్ కు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోవడం బంగ్లాదేశ్ కు శాపంగా మారిందని మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ట నానాటికి దిగజారిపోతుందని, భారత్ లాంటి మిత్ర దేశాలతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లు, మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బతీశాయన్న హసీనా ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్ట దిగజారిపోతుందని, మరీ ముఖ్యంగా భారత్ లాంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా బలహీనపరుస్తాయని తెలిపారు. బంగ్లా అన్ని మతాలను గౌరవించే దేశమని, కానీ కొంతమంది మూర్ఖుల వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజాస్వామ్యం తిరిగి స్థాపితమైతే ఇలాంటి అశాంతి ముగుస్తుందని అభిప్రాయపడ్డారామె. యూనస్ ప్రభుత్వం జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను క్యాబినెట్లో చేర్చుకోవడం, జైళ్లలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రవాద శక్తులు యూనస్ ను ఉపయోగించుకుంటున్నాయని, ఇది భారత్ సహా ప్రతి దక్షిణాసియా దేశానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
అన్నారామె. ఇదంతా ఓకే, కానీ ఈ కుట్రలను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ఉందా అన్నదే అసలు ప్రశ్న. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. 54 ఏళ్ల క్రితం పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్, బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్ వాట్ నెక్స్ట్ అనే అంశంపైన దృష్టి పెట్టింది. పాకిస్తాన్ ఐఎస్ఐ యుద్ధానికే సిద్ధమైతే అందుకు భారత్ కూడా సిద్ధమే. అదే జరిగితే 1971 రిజల్ట్ రిపీట్ అవ్వడం కూడా ఖాయమే. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణ జనసంహారంగా మిగిలిపోయింది. సుమారు 3 లక్షల నుండి 30 లక్షల మంది బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా. పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 2 లక్షల నుండి 4 లక్షల మంది అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 3 కోట్ల మంది శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ ఆట కట్టించారు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఈ లెక్కలు అందరికంటే పాకిస్తాన్కే ఎక్కువగా తెలుసు. అయినప్పటికీ తన తూర్పు వ్యూహం అమలు చేయాలనుకుంటే అందుకు భారత్ కూడా సిద్ధమే. 1971 తర్వాత కూడా భారత్ చేతిలో చావు దెబ్బలు తింది పాకిస్తాన్. అంతెందుకు, ఆపరేషన్ సింధూర్ సమయంలో 4 రోజులకే భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. మరి ఏ ధైర్యంతో బంగ్లాదేశ్ నుంచి కుట్రలు చేస్తోంది? ఎందుకంటే బంగ్లాదేశ్తో కలిసి భారత్ను దెబ్బకొట్టే వ్యూహాలు పాకిస్తాన్ దగ్గరున్నాయి కాబట్టి. వాటిలో మొదటిది 2 ఫ్రంట్ వార్. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు నుంచి దాడి అంటే కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల నుంచి దాడి చేస్తూ తూర్పు నుంచి అంటే బంగ్లాదేశ్ ద్వారా మరో ఫ్రంట్ తెరచి భారత సైన్యాన్ని విభజించే ప్లాన్ అన్నమాట. ఒకేసారి 2 వైపులా దాడి చేయడం భారత్కు కష్టమవుతుంది అనేది పాకిస్తానీల వ్యూహం. 1971 యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ ద్వారా దాడి చేసి పాకిస్తాన్ను ఓడించింది. ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని రివర్స్ చేయాలని ప్లాన్స్ చేస్తుండొచ్చు. ఇక రెండోది సిలిగురి కారిడార్. భారత ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంతో కలిపే సన్నని భూభాగం బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరలో ఉంది. బంగ్లాదేశ్ నుంచి దాడి చేస్తే ఈ కారిడార్ను సులభంగా కట్ చేయవచ్చు. దీంతో ఈశాన్య భారత రాష్ట్రాలు మన దేశం నుంచి వేరుపడతాయి. ఈ కుట్రలో చైనా భాగమైతే నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది. ఇలా పాకిస్తాన్ తూర్పు వ్యూహం వెనక చాలానే కారణాలున్నాయి. అయితే ఇవన్నీ పాకిస్తాన్ ప్లాన్లు మాత్రమే. భారత్ దిగితే ఆ ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసొచ్చినా, డ్రాగన్ కంట్రీ వెనకుండి మద్దతిచ్చినా ఫేస్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆ ముగ్గురి కుట్రలు తెలుసు కాబట్టే సిలిగురి కారిడార్పై ఫుల్ ఫోకస్ పెట్టింది భారత్. సరిహద్దుల్లో కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడమే కాక పవర్ఫుల్ S-400 రక్షణ వ్యవస్థలను మోహరించింది. సో బంగ్లాదేశ్ను పావుగడా వాడుకొని భారత్ను దెబ్బకొట్టాలి అనే పాకిస్తాన్ కుట్రలు ఎప్పటికీ వర్కౌట్ కావు. ఇది తెలిసి కూడా అడుగు ముందుకేస్తే 1971 రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయం.